సాధారణంగా పెద్దల మాటలు పిల్లలు విననప్పుడు అంటూ ఉంటారు, ఒరే కరివేపాకు తీసేసినట్టుగా నా మాటలు తీసేయబాగరా అంటూ ఉంటారు. కరివేపాకు అనేది తీసేయదగిన వస్తువు కాదు. మనకి కూరల్లో దాన్ని కర్రీ లీవ్స్ అని అంటారు, కూరల్లో తాలింపులో వేస్తూ ఉంటాం. అయితే దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6 అంటే పైరిడాక్సిన్, ఇటువంటి అనేక విటమిన్లతో పాటుగా ముఖ్యంగా ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా దీనిలో అనేక వ్యాధులు రాకుండా నయం చేయగలిగేటువంటి శక్తి ఉంది. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా పొడారిపోకుండా డ్రై స్కిన్ కాకుండా ఉండడానికి కరివేపాకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పైల్స్ రాకుండా ఉండడానికి, తర్వాత వ్యాధి నిరోధక శక్తిని పెంచేదానికి, జిల తగ్గించడానికి, శరీరం తెగినట్లయితే వాటిని హీల్ చేసేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే డీసెంట్రీ నీళ్ల విరోచనాలని కట్టుకునే దానికి, ఎడిమా అనేటువంటి వ్యాధి నుంచి కూడా ఇది తగ్గిస్తుంది. అందువలన కూరల్లో వచ్చినటువంటి కరివేపాకుని తీసి పారేయకుండా ఆ పోషక విలువలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి కరివేపాకుని నమిలి తినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కరివేపాకుని తల్లులు కూడా కరివేపాకు తాలింపులో వేసేటప్పుడు దానిని ముక్కలు చేసి వేసినట్లయితే చిన్న ముక్కలు అనుకోకుండానే అవి ఆహారంతో పాటు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ పని చేయాల్సిందిగా తల్లులకి విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ కూడా కరివేపాకు కారం రూపంలో కూడా, కరివేపాకు పొడి రూపంలో కూడా తీసుకున్నట్లయితే చాలా మంచిగా ఆరోగ్యంగా మనకి ఉంటుందని చెప్పేసి తెలియచేస్తున్నా. జై హింద్.